కాంగ్రెస్ పాలనను జనాలు ముఖం మీద చీకొడుతున్నారు. హెచ్చులకు పోయి రేవంత్ సర్కార్ మళ్లీ భంగపడింది. సోషల్ మీడియాలో కేసీఆర్ పాలనపై విషం చిమ్మబోయి తన ముఖమే పగలగొట్టుకుంది. ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజాపాలన బాగుందా అంటూ వెటకారంగా తెలంగాణ కాంగ్రెస్ గ్రూప్లో సర్కార్ పోస్టు పెట్టింది. అయితే సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగేలా నెటిజన్లు తీర్పిచ్చారు. గత కేసీఆర్ సర్కార్ పాలనకే నెటిజన్లు జైలు కొట్టారు. కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఉన్న అకౌంట్లోనే కేసీఆర్ పాలనకు 67% పైగా మద్దతు లభించింది. రేవంత్ రెడ్డి పాలన అసలు బాలేదని నెటిజన్లు తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పాలన కనీసం 30% కూడా బాలేదని రిజల్ట్ రావడంతో తేలుకుట్టిన దొంగల్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నెలకొంది. దీంతో కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ట్రెండ్ అవుతున్నాయి. సూర్యుడి లాంటి కేసీఆర్ పాలన పైన ఉమ్మివేయాలని చూస్తే కాంగ్రెస్ మొహం పైన పడిందంటూ జనం ఏకిపారేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ సర్వే భస్మాసుర హస్తంగా మారింది. సోషల్ మీడియా వేదికగా అభిప్రాయ సేకరణ కాంగ్రెస్ పరువు తీసింది. 14 నెలలపై నిర్వహించిన జనాభిప్రాయ సేకరణలో హస్తం పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు నెటిజన్లు. గత బీఆర్ఎస్ పాలనను గుర్తు చేసుకుంటూ ఓటింగ్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ వద్దే వద్దంటూ మరోసారి మార్పు కావాలని తేల్చి చెప్పారు. నిన్న మధ్యాహ్నం ట్విట్టర్లో సర్వే వివరాలను పీసీసీ పోస్ట్ చేసింది. మరో 2 గంటల సమయం మిగిలుండగా 61,360 ఓట్లు పోలయ్యాయి. ఫామ్ హౌస్ పాలన అంటూ కాంగ్రెస్ సంధించిన వ్యంగ్య బాణాలను జనం తిప్పికొట్టారు. కాంగ్రెస్ ఎంత వెటకారం ఆడినా కేసీఆర్ పక్షానే నిలిచారు. కేసీఆరే మళ్లీ రావాలని నినదించారు. కాంగ్రెస్ పాలనను జనాలు ముఖం మీద చీకొడుతున్నారు. హెచ్చులకు పోయి రేవంత్ సర్కార్ మళ్లీ భంగపడింది. సోషల్ మీడియాలో కేసీఆర్ పాలనపై విషం చిమ్మబోయి తన ముఖమే పగలగొట్టుకుంది. ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజాపాలన బాగుందా అంటూ వెటకారంగా తెలంగాణ కాంగ్రెస్ గ్రూప్ లో సర్కార్ పోస్టు పెట్టింది. అయితే సీన్ రివర్స్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, ఇందులో ట్విట్టర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీ చేయాలనుకున్న సర్వే భస్మాసురహస్తంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. నెటిజన్స్ అంతా కూడా నిస్సంకోచంగా, నిర్ద్వంద్వంగా, ఎలాంటి శశబిష లేకుండా ట్విట్టర్ వేదికగా స్పందించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పరువు తీసిన అభిప్రాయ సేకరణ అన్న చందంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. 14 నెలల పాలన మదింపు కోసం చేసిన జనాభిప్రాయ సేకరణలో కాంగ్రెస్ కు పెద్ద చెంపపెట్టు తగిలిందని చెప్పాల్సి ఉంటుంది. గత పాలన గుర్తు చేసుకుంటూ నెటిజన్స్ అంతా కూడా ఏకపక్షంగా ఓటింగ్ లో పాల్గొన్న వైనం చాలా స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ వద్దే వద్దంటూ మరోసారి మార్పు కావాలన్న తీరును వాళ్ళు ఈ ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పష్టం చేసిన పరిస్థితులు కనిపించాయి. గత పాలన దిశలో ప్రజలు ఆ కొత్త మార్పును కోరుకుంటున్నారన్న సంకేతాలు కూడా ఈ ట్విట్టర్ ద్వారా వెలువడ్డాయని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం ట్విట్టర్ లో కాంగ్రెస్ పార్టీ సర్వే వివరాలను పోస్ట్ చేసింది. ఈ 14 నెలల కాలాన్ని మదించే క్రమంలో అంటే కాంగ్రెస్ పాలన ఎలా ఉంది, మీకు కాంగ్రెస్ పాలన ప్రజా పాలన కావాలా లేకుంటే ఫామ్ హౌస్ పాలన కావాలంటూ వెటకారంగా ఈ ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వెటకారాన్ని జనమంతా కూడా ఏకపక్షంగా తిప్పికొట్టారు. ఫామ్ హౌస్ పాలన అంటూ కాంగ్రెస్ సంధించిన వ్యంగ్యబాణాలను కాంగ్రెస్ పార్టీ వైపే తిప్పికొట్టిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ ఎంత వెటకారం ఆడినా కానీ కేసీఆర్ పక్షానే తాము నిలుస్తామని చెప్పేసి కూడా వాళ్ళు తమ అభిప్రాయ సేకరణలో వెల్లడించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. దాదాపుగా 65% ఓటర్లు కేసీఆర్ వైపు మొగ్గు చూపిన పరిస్థితి. అంటే మరో 2 గంటల సమయం మిగిలి ఉండగా దాదాపుగా 63,300 పైసలకు ఓటర్లు దీంట్లో ఈ సర్వేలో పాల్గొనగా దాదాపుగా 65% మంది ఈ 65% మంది కేసీఆర్ పక్షాన నిలిచిన చాలా స్పష్టంగా కనిపించింది. దీనికి ప్రధాన కారణంగా ఏవైతే 6 గ్యారంటీలు 420 హామీలు అంటూ కాంగ్రెస్ ఏల్బడి
మొదలుపెట్టిందో వీటిలో పూర్తిగా చతికిలబడ్డ పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. ఒక్క గ్యారంటీ కూడా సంపూర్ణంగా అమలు చేసిన పరిస్థితి ఇప్పటి వరకు దాఖలా లేదు. అలాగే 420 హామీలు ఏవైతే ఉన్నారో దాంట్లో ఒక్కదాన్ని కదిలించిన పరిస్థితులు కూడా లేవు. దీనికి ప్రధానంగా ఆర్థిక స్థితిగతి బాగాలేదని చెప్పేసి కాంగ్రెస్ పాలకులు ఈ సొంపుగా చూపిస్తున్న పరిస్థితి కూడా ప్రజలు చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. అయితే ఆర్థిక పరిపుష్టి కోసం కాంగ్రెస్ అవలంబించాల్సిన విధానాలను అవలంబించట్లేదని చెప్పేసి ఆర్థిక నిపుణులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఒక విజన్ కోల్పోయిన పరిస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ఎక్స్ వేదికగా తలపెట్టిన సర్వే భస్మాసురంగా హస్తంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ముఖం మీదనే వాళ్ళ వైఖరిని డైరెక్ట్ గా నేరుగా వెలిగించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. వాళ్ళ పాలనను తిరస్కరించినట్టుగా కూడా ఈ సంకేతాలు వెలువడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు అమలు చేసిన ఏ సంక్షేమ పథకాల లబ్ధి కూడా సామాన్య మానవునికి పూర్తి స్థాయిలో చేరిన దాఖలాలు లేవు. పంట రుణమాఫీ అన్నారు, అది కూడా 40 నుంచి 50% మాత్రమే చేశారు. రైతు భరోసా అన్నారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో 4 స్కీములు, ఆత్మీయ భరోసా, రైతు కూలీలకు అన్నారు, అలాగే ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు, ఇట్లా రేషన్ కార్డులు అన్నారు. 4 ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలను కూడా ముందుకు తీసుకొచ్చింది కాంగ్రెస్. తాజాగా ఈ 4గింట కూడా ఏ ఒక్కటి కూడా పూర్తిగా ఇదమిద్దంగా ముందుకు వెళ్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపించడం లేదు. రైతు భరోసా మొదలు పెడతామన్నారు, జనవరి 26 నాడు మొదలు పెట్టినా కానీ అది కేవలం కొన్ని మండలాల్లో పైలట్ గ్రామాలకు మాత్రమే పరిమితం చేశారు. కేవలం అంటే నిధులేమో 10,000 కోట్లు అవసరం ఉండగా 570 కోట్లు మాత్రమే విడుదల చేసి రైతు భరోసా రైతుల ఖాతాలో డబ్బులు వేశామని చెప్పేసి జబ్బలు తరుచుకుంటున్న పరిస్థితి కనిపించింది. ఈ వైనాలన్నింటినీ కూడా ప్రజలు చాలా తీక్షణంగా అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది. ప్రతి అంశాన్ని కూడా అంటే రేవంత్ పాలనతో గత కేసీఆర్ పాలన ముడిపెట్టి పోల్చుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 10 ఏళ్ల వైభవాన్ని ఇక్కడ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. నెటిజన్స్ కూడా గత 10 ఏళ్ల పాలనా వైభవాన్ని కూడా గుర్తు చేసుకుంటూనే ఈ ఓటింగ్ లో పాల్గొన్నారని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పాలన పట్ల నెలకొన్న వ్యతిరేకతకు ఇది ఒక ఉదాహరణగా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏ రకంగా కూడా కాంగ్రెస్ పాలనను ప్రజలు సమర్థించే పరిస్థితిలో లేరు. ప్రతి అంశాన్ని కూడా గత పాలనతో ముడిపెట్టి చూస్తున్న పరిస్థితి. అటు కేసీఆర్ అవలంబించిన దార్శనికత కావచ్చు, కేసీఆర్ పాటించిన ఆర్థిక నిబద్ధత కావచ్చు, కేసీఆర్ అమలు చేసిన ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా చిరస్థాయిగా దేశ చరిత్రలో మిగిలిపోయే అంశాలుగా ఉన్న విషయం తెలిస్తే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పాలన మొదలైంది. అనేక స్కీములకు పేర్లు మార్చిన పరిస్థితి మాత్రమే కనిపించింది. కానీ వాస్తవంగా అమలుకు నోచుకునే పరిస్థితి ఉన్న విషయం తెలిస్తే రైతు బంధు అందుకు ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది. దాని పేరు మార్చారు, రైతు భరోసాగా మార్చి అప్పటికే ఇవ్వాల్సిన ఈ పంట సాయాన్ని ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత కాలయాపనలో భాగంగా ఒక సబ్ కమిటీని మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో అధిక శాతం నిరుపయోగంగా రైతులకు వెళ్తోంది కనుక ఈ సబ్ కమిటీ స్టడీ చేసి న్యాయబద్ధమైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతుందని చెప్పేసి ఆ లిస్టును అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పేసి చెప్పారు. వీటన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కి ఆ తర్వాత ఏదైతే సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక కూడా కేబినెట్ కు వచ్చినా కానీ దానిపైన దృష్టి కేవలం ఏకపక్షంగా మరొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం తీసుకున్నా కానీ రైతు సంక్షేమం దృష్ట్యా తీసుకున్న పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఈసారి కూడా భారీ స్థాయిలో లబ్ధిదారులు కోత పడుతుందేమో అన్న ఆందోళన రైతుల్లో వ్యక్తం అవుతుంది. ఈ తరుణంలోనే కొన్ని ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా పడడం, ఇట్లా ప్రతి అంశంలో కూడా పాలనాపరంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ఒక అభియోగం ఆరోపణ వ్యక్తమవుతున్న క్రమంలో ప్రజల్లో ఇది విస్పష్టంగా ఇదే తీరు, ఇదే ఆలోచన విధానం కాంగ్రెస్ వైఖరి పట్ల ఉందని చెప్పేసి అందుకు నిదర్శనంగానే ఈ సర్వే ట్విట్టర్ వేదికగా జరుగుతున్న సర్వే ఒక ఉదాహరణగా నిలిచిందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సూరజ్.